యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. చీకటిలో ఉన్న మనలను దేవుడు వెలుగులోనికి ఎందుకు పిలుచుకున్నారు? ఆశ్చర్యకరమైన ఆయన వెలుగుతో నింపబడుటకు ఆయన మనల్ని పిలుచుకున్నారు. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుటకు ఆయన మనల్ని పిలుచుకొని ఉన్నారు. ఏర్పరచబడిన వారమై ఉండుటకు మనల్ని ఆయన పిలుచుకున్నారు. రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలముగా ఉండుటకు పిలుచుకొని ఉన్నారు. ఆయన కనికరము పొందుకోవడానికి మనల్ని ఆయన పిలుచుకొని ఉన్నారు. అన్యజనులు మనల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషిస్తున్నారో వారి ఎదుట మన సత్క్రియలను చూపి దేవునిని మహిమపరిచే మంచి ప్రవర్తన గల వారమై ఉండుటకు ఆయన మనల్ని పిలుచుకొని ఉన్నారు. మేలు చేసిన వారమైనప్పటికీ నిందింపబడిన వారముగా ఉంటూ సహించిన ఎడల అది దేవునికి హితము. అందుకే మనము పిలువబడితేమే. అయ్యో, మనం నిందింపబడడం దేవునికి ఎందుకు ఇష్టమంటే, క్రీస్తు యొక్క అడుగుజాడలలో నడిపించబడుట కొరకు మాదిరి ఉంచి వెళ్ళి ఉన్నారు. ఆయన పాపము చేయలేదు. ఆయన నోట ఏ కపటమును లేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడుతున్నప్పటికీ వారిని బెదిరించకుండా న్యాయముగా తీర్చు దేవునికి అప్పగించుకొని ఉన్నారు. మనం కూడా ఆయన అడుగుజాడలలో నడుస్తూ మాదిరిగా బ్రతుకుతూ న్యాయమైన ప్రవర్తనతో ఆయనలో ఉన్న ప్రతి ఒక్క సుగుణాలను పొందుకుంటూ క్రియారూపంలో ప్రవర్తిస్తూ ప్రచురిస్తూ ఆయన కనికరాన్ని పొందుకుంటూ ముందుకు వెళ్ళడానికై చీకటిలో నుండి మనలను ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుచుకొని ఉన్నారు. ఆమేన్. ఈ మాటలు మీ హృదయంలో ఫలించునుగాక. అందరికీ ప్రైజ్ లార్డ్.